ఒకానొకప్పుడు శని తన శక్తిపైన గర్వంతో నిండిపోయాడు. కాని నారదుడు ఆ గర్వాన్ని పరీక్షించడానికి ఒక సవాలు విసిరాడు. విఘ్నేశ్వరుణ్ణి నీ దృష్టి జయించగలదా అని. గణపతి మరియు శనిగ్రహం మధ్య జరిగిన కథ. శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుండి గణపతి ఎలా తన భక్తులను కాపాడతాడో తెలియజేస్తుంది. ఈ కథ అహంకారం, వినయం మరియు గణపతి యొక్క మహిమను వివరిస్తుంది. ఒకానొకప్పుడు శని తన శక్తి, ప్రభావాల పట్ల విపరీతమైన అహంకారాన్ని పెంచుకున్నాడు. తన దృష్టి పడిన ఏ జీవికైనా అరిష్టాలు, కష్టాలు తప్పవని శని గర్వపడ్డాడు. ఆ ప్రభావంతోనే దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ శనిని చూసి భయపడేవారు. శని యొక్క అహంకారాన్ని చూసిన నారద మహర్షి, శని, నీ ప్రభావం గొప్పదే, కానీ నీ దృష్టి పడని దేవుళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా విఘ్నేశ్వరుడైన గణపతిని నీవు చూడగలవా? ఆయనను చూసి కూడా నువ్వు ఎటువంటి అరిష్టాన్ని కలిగించలేవు అని సవాలు విసిరాడు. నారదుడి మాటలకు శనికి కోపం వచ్చింది. తన ప్రభావం ఎవరిపైనైనా పనిచేస్తుందని నిరూపించుకోవడానికి శని కైలాసానికి వెళ్ళాడు. శని కైలాసానికి చేరుకోగానే గణపతిని చూడాలని ప్రయత్నించాడు. అయితే గణపతి శనిని చూసి చిరునవ్వు నవ్వి, ఓ శని, నేను నీ ప్రభావం పడినప్పుడు కూడా సంతోషంగా ఉంటాను. నా ఆనందాన్ని, శాంతిని నీ ప్రభావం నాశనం చేయలేదు అని చెప్పాడు. శని ఎంత ప్రయత్నించినా గణపతిని చూడలేకపోయాడు. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడి గణపతిని నేరుగా చూడలేకపోయాడు. ఒకసారి శివుడు శనిని అపహాస్యం చేసి, నీవు నా కుమారుడిని చూడలేవు అని చెప్పాడు. శని అప్పుడు కోపంతో, గణపతిని చూడడానికి నాకు 6 నెలల సమయం ఇవ్వండి. ఆ 6 నెలల్లో నేను గణపతిని చూస్తాను, ఆయనపై నా ప్రభావాన్ని చూపుతాను అని సవాలు చేశాడు. శని యొక్క సవాలును అంగీకరించిన గణపతి ఒక అద్భుతమైన లీలను చూపించాడు. గణపతి ఒక పెద్ద గుహలోకి వెళ్ళి తన శరీరాన్ని ఒక చిన్న ఎలుకగా మార్చుకున్నాడు. ఎలుకగా మారి గణపతి గుహలోనే దాక్కున్నాడు. శని 6 నెలల పాటు ఆ గుహ చుట్టూ తిరిగాడు, కానీ గణపతిని చూడలేకపోయాడు. శని ప్రభావం కేవలం కంటికి కనిపించే వాటిపై మాత్రమే పనిచేస్తుంది. గణపతి ఎలుక రూపంలో కనిపించకుండా ఉండడంతో శని ప్రభావం పనిచేయలేదు. శని యొక్క సమయం ముగిసిన తర్వాత శని గణపతిని కలుసుకోవడానికి వచ్చాడు. శని తన ఓటమిని అంగీకరించి, ఓ గణపతి, నీవు నన్ను ఓడించావు. నీ ముందు నా శక్తి నిలవలేదు. నేను నీ వివేకం ముందు చిన్నవాడినని ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు గణపతి, శని, అహంకారం వల్ల నీవు ఓడిపోయావు. ఎవరైనా భక్తితో, వినయంతో నన్ను పూజిస్తే నీ ప్రభావం వారిపై పనిచేయదు అని చెప్పారు. వినాయకుడిని భక్తితో, వినయంతో పూజిస్తే శని ప్రభావం వల్ల కలిగే దోషాల నుండి తప్పించుకోవచ్చని ఈ కథ చెబుతుంది. శని అపారమైన శక్తివంతుడు, కానీ వినాయకుడి వివేకం, జ్ఞానం ముందు శని శక్తి నిలవలేకపోయింది. ఈ కథ వివేకం మరియు జ్ఞానమే నిజమైన శక్తి అని తెలియజేస్తుంది. అహంకారంతో ఉన్న శని గణపతి ముందు ఓడిపోతాడు. ఇది అహంకారం ఎంతటి గొప్పవారినైనా నాశనం చేస్తుందని చెబుతుంది. ఇదే గణనాయకుని లీల. శని దృష్టి కూడా చేరలేని స్థలం మన హృదయంలోని భక్తినే గణపతి ఆశ్రయిస్తాడు. కాబట్టి గణపతిని స్మరించండి. శని దోషం తొలగి శుభం, ఐశ్వర్యం, విజయాలు మీ జీవితంలో నిండిపోవాలని కోరుకుంటూ, ఇలాంటి అరుదైన దేవాలయ గాథలు, పురాణ కథలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేసి గణనాయకుని కరుణకు పాత్రులు కండి. మర్చిపోకండి.